చికెన్ ఫ్లాక్స్ అంటండి, కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాడు. సో అయితే ఫస్ట్ దీన్ని ఉడకబెట్టమన్నాడు. చిన్న పీసెస్ కట్ చేసుకున్నాడు. ఇంకా క్యాబేజీ కట్ చేస్తున్నాడు. ఎలా చేస్తాడో చూద్దాము. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకించు మమ్మీ అన్నాడు. సో నేను ఉడకడానికి పెట్టేస్తున్నా. సో అది ఉడికిన దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేమేసాం, ఇంకా కారం, హ్యాండ్ ది చూద్దాం, పెరి పెరి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చికెన్ మసాలా, మటన్ మసాలా కూడా, ఇంకా పెరుగు. ఓకే, ఇవన్నీ వేసి కలిపినావా? తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏం చేయాలి? మ్యారినేట్ చేయాలి. ఓకే, డన్, గో. 2 నిమిషాలు. ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసి ఇలా కడాయిలో వేస్తున్నాడు. అరే క్యాబేజ్ ఎప్పుడు వేస్తావు? అరే ఆగు మమ్మీ. ఏంది ఏమొచ్చింది కళలో? రెసిపీ వచ్చిందా? రెసిపీ కాదు, చేసినట్టు, కానీ టేస్ట్ చూడలేదు. టేస్ట్ ఇప్పుడు చూస్తావా చేసుకొని? ఇట్లా కూడా జరుగుతాయి అలాగే. ఓ మై గాడ్. సో చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాడు ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ కర్రీ చేస్తున్నా నేను, క్యాబేజీ ఇంకా కొత్తిమీర. ఓకే, మేము వేసినాం క్యాబేజీ, కొత్తిమీర. ఏం దియా నీ ఫేస్ రివీల్ చేయ. నెక్స్ట్ ఏంటది? చికెన్ మసాలా. ఓకే, ఫస్ట్ వేసుకున్నాం కానీ ఇంకోసారి ఇట్లా వేసుకోవాలి. ఇదేంటి అంత కూడా వేస్తున్నావు? చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్. ఇది పెరి. ఇప్పుడు వేసేదేంటి? చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్. ఓకే, చాలా వేయొద్దు, కొంచెం వేయాలా? నెక్స్ట్ అది కూడా వేస్తావా? టొమాటో కెచప్ ఏవా? బాగా టేస్ట్. అదేంటి అయినాక కింద దించినాక తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఏం వేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ మర్చిపోతారు. బంద్ చేయొద్దా? టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి కదా. బాగుండకపోతే అంతా నేనే లైఫ్ని ఆపదలో పెట్టా. ఒకవేళ ఖరాబ్ అయితే నువ్వే తింటావు అన్నట్ట. నిజంగా మరి తిని. ఓకే, అల్టిమేట్ చికెన్ ఫ్లేక్సా పేరు?